అప్పటికి కాలేజీ పెట్టేటప్పటికి అన్నీ గోతులు, ఎర్రమట్టి దిబ్బలు అలాంటి దాన్ని గవర్నమెంట్కి డబ్బులు కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేశారు ఆనాడు గవర్నమెంటు. ఫైనాన్షియల్ రాజధానిగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఇటువంటి యూనివర్సిటీని ఇంకా డెవలప్ చేయాలంటే మరి కొంత స్థలం కావాల్సి ఉంటుంది. గవర్నమెంట్లు మారినప్పుడల్లా ఈ గీతం యాజమాన్యాన్ని ఇబ్బందులు పెడుతూ ఆ 50 ఎకరాలు ఇవ్వకుండా అలాగ ప్రొలాంగ్ చేస్తూ గీతం గేటుని పడగొట్టేశారు. రాజకీయ దురుద్దేశాలనండి ఏదైనా అనవండి, ఆ గేటుని బదలగొట్టారు. ఇది భరత్ గారి యూనివర్సిటీ కాదండి, అది ఒక సొసైటీది. ఆయన రాజకీయంగా ఉన్నాడు కాబట్టి అల్లరి చేస్తున్నారు కొంతమంది చదువు అంటే తెలియని వాళ్ళు. కౌన్సిల్లోనూ అక్కడ బయట క్యాంపస్లోనూ జరిగినటువంటి సందర్భాలు, గేట్ బయట జరిగిన సందర్భాలు నా మనసుకు కలిసివేసింది. విశాఖపట్నంకే గర్వకారణటువంటి ఒక యూనివర్సిటీ ఇలా చేయడం చాలా బాధాకరం. మేము పిల్లలది కూడా చాలామంది బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీ భూముల విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గీతం యూనివర్సిటీలో 54.79 సెంట్లు అంటే 54 ఎకరాలు 79 సెంట్లు ప్రభుత్వ భూమి కబ్జా చేశారన్న విషయం ఇటు ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ పెద్ద ఎత్తున దుమ్మెత్తు పోస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తూనే ఉన్నాయి. ఇటీవల జీవీఎంసీలో కూడా ఆ ఒక తంతు అంతా ఏ విధంగా జరిగిందో మనం చూస్తాం. అయితే ప్రస్తుతం ఏదైతే హాట్ టాపిక్గా ఉందో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క గీతం భూముల విషయంపై అందులోని గీతంలోనే సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారావు ఆయన కలత చెంది మనస్తాపంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు ఈ తంతు అంతా చూసి దానికి కొంత వివరణ ఇచ్చేందుకు ఆయన ముందుకు రావడం జరిగింది. సార్ చెప్పండి, అసలు ఈ జరిగిన సీన్ అంతా చూసిన తర్వాత మీకు అసలు ఏ విధంగా కలత చెందారో అసలు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? సార్ ఇది నాకు బాధ కలిగింది ఏంటంటే విశాఖపట్నంలోనూ మన స్టేట్లోనూ ఎంతోమంది పేరెంట్స్ ఇక్కడ చదివించి పిల్లల్ని వాళ్ళ ఫీడ్బ్యాక్ చూస్తే కళ్ళంటే నీళ్ళు వస్తాయండి. అంత డెవలప్ చేసినటువంటి ఈ యూనివర్సిటీని ఒక 30 ఎకరాలు మూర్తి గారే అప్పుడు ఒక వ్యాసామి దగ్గర కొన్నారు. దాంట్లో ఉంది గేటు. అటువంటి గేటుని పగలగొట్టేసినప్పుడు మాకు ఎంతో బాధ అనిపించింది. అది ఏంటది, వాళ్ళు గవర్నమెంట్ స్థలంలో కూడా లేదు ఆ గేటు. ఆ గేట్ దగ్గరికి వచ్చి టూరిస్టులు అందరూ ఫోటోలు తీసుకునేవారండి. అంత చక్కగా కట్టినటువంటి మంచి డిజైన్తో కట్టినటువంటి ఇదంతా జరిగి ఒక 5 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు ఈ విషయం ఎందుకు బయట తీసుకొస్తున్నారు? ఇప్పుడు కూడా ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నారు. దాన్ని యూనివర్సిటీకి ఆ ల్యాండ్ బదలాయించి దానికి కావాల్సిన డబ్బు కట్టించుకుని ఇస్తే యూనివర్సిటీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. మన స్టేట్కి ఒక తలమానికంగా ఉంటుంది. వరల్డ్లో మంచి యూనివర్సిటీగా గుర్తింపు పొందుతుంది. ఇంకా ఇది ఎన్నాళ్ళు ఎలా సాగదీస్తారు? గోళ్ళ కొట్టేస్తున్నారు, మళ్ళీ కడుతున్నారు, మళ్ళీ కొట్టేస్తున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ గోళ్ళన్నీ కొట్టారు. మళ్ళీ వచ్చి ఈ గత ప్రభుత్వంలో మొత్తం గోళ్ళే కాదు గేట్లు కూడా కొట్టేశారు. అంత మరి ఆ విధంగా చేస్తే దాంట్లో పనిచేసిన వాళ్ళు ఒక పేరెంట్గా ఒక ఎంప్లాయీగా నాకు చాలా బాధ కలుగుతుందని. ఇప్పుడు ప్రజా సంఘాలు అంతా అంటుంది ఏంటంటే అన్ని వేల కోట్ల రూపాయలైన భూమి ఉదారంగా గీతం యూనివర్సిటీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటుండే అని అంటున్నారు. మరి మీకు ఆ విషయంలో మీకు ఏమనిపించట్లేదు? ఉదారంగా అంటే సార్ ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూట్, లాభాపేక్ష లేనిది. జీతాలు పిల్లలు కట్టిన ఫీజుల నుంచే అందరికీ జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు అందరికీ ప్రొఫెసర్స్, రీడర్స్కి అందరికీ యూజీసీ స్కేళ్ళు, ఏఐసిటి స్కేల్స్ ఎలా ఉన్నాయో అలాగే ఇస్తున్నారు. అటువంటి లాభాపేక్ష ప్రైవేట్ యూనివర్సిటీ కదండి, గవర్నమెంట్తో సమానం కాదు కదా. అవునండి, అందుకనే దాంట్లో వచ్చి దాంతోటే దాన్ని డెవలప్ చేయాలి. అది మరి ఇప్పుడు అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకి స్థలం ఇస్తున్నారు, డెవలప్ చేయండి అంటున్నారు. కానీ ఇది సగం వరకు డెవలప్ అయినటువంటి ఈ యూనివర్సిటీని మరి ఇంకా డెవలప్ చేయడానికి కొంతైనా ఇవ్వాలి కదండి. ఇంకెక్కడ దారి లేదు, కొనుక్కుందామన్నా ఎక్కడ లేదు. అక్కడ ఎలాంటి అటువంటి పరిస్థితిలో ఇప్పుడు వివాదంలో ఉన్నటువంటి 54 ఎకరాలు కూడా గీతం కేటాయించాలని మీరు కోరుతున్నారా? అవును సార్, ఆ 50 ఎకరాలు ఇస్తే ఇంకొంచెం అభివృద్ధి చెందుతుంది. మంచి ఫ్యాకల్టీ, మంచి ఇంకా డిపార్ట్మెంట్లు పెట్టడానికి ఉంటుంది, మంచి కాలేజీలు పెట్టడానికి ఉంటుంది. ఇంకా స్విమ్మింగ్ పూలు ఇవన్నీ రావాల్సిన ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నది. ఇప్పుడు దీనిపై గీతం అధ్యక్షుడు దీనిపై ఇంకా సమాధానం కూడా ఎవరికి చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు వచ్చి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు మనసు కలసి చెంది నేను ఏదో ఒకటి చెప్పాలి, నలుగురితో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చాను సార్. అది గీతంలో మీకు కనిచేసిన అనుభవంతో దాని మీద ఉన్న ప్రేమతో మీరు బయట చెప్పడానికి వచ్చారు. యాజ్ ఎ పేరెంట్ అండ్ ఎంప్లాయ్ 40 years పనిచేసినాడు దాంట్లో, 40 సంవత్సరాలు. అది అలాగే చాలా ఎంతోమంది గొప్ప వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కళాప్రపూర్ణ డాక్టరేట్లు ఇచ్చినటువంటి యూనివర్సిటీ.
అలాగే తెలంగాణ నుంచి కూడా కళాకారులను తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళకి గుర్తింపు ఇచ్చి మన ఇద్దరు కళాకారులు అండి వాళ్ళు జానపద కళాకారులను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే జపాన్ నుంచి తీసుకొచ్చి ఆయన కాన్వకేషన్ ఆయన తీసుకొచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చారు. అలాగే వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చారు. ఇంకా సెంట్రల్ నుంచి అక్కడి నుంచి కూడా ఒక గొప్ప గొప్ప నాయకుల్ని తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ గీతం అధినేత శ్రీభరత్ చేతిలో ఉన్నప్పుడు ఆయన దీని గురించి వివరణ ఇవ్వాలి కదా, మరి మీరు ఆయనకి చెప్పలేదు ఆయనకి? ఆయన ఇస్తారండి. ఈ లోపల నేను చెప్పాలనుకున్నాను. అది నా బాధను ఎలా వ్యక్తం చేశాను. అది థ్యాంక్ యూ సార్. మొత్తం మీద గీతంపై ఉన్నటువంటి అభిమానంతో అందులో పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం, గీతం విద్యా సంస్థలు అందిస్తున్నటువంటి సేవల గురించి, అంటే టీవీలో జరుగుతున్న చర్చలన్నీ చూసి ఆయనకి బాధ అనిపించి ఇప్పుడు ఈ విషయం బయటికి చెప్పడానికి వచ్చారు. ఏదైతే ప్రభుత్వం ప్రస్తుతం గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నటువంటి 54 ఎకరాల భూమిని కూడా ఆ గీతం యూనివర్సిటీకే ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు మాట్లాడింది డాక్టర్ రామకృష్ణారావు. ఈయన సుదీర్ఘ కాలం గీతం యూనివర్సిటీలో పనిచేశారు.